నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇన్ తెలుగు. నా పేరు ప్రవీణ్ కుమార్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ టెక్ అప్డేట్స్, రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. సో ఎక్స్ప్రెషన్ వీడియోకి వచ్చేసరికి రియల్మీ నుంచి x50pro 5G ఫోన్ అనమాట. సో స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్ వ్యూ చూసుకుందాం, తర్వాత ఇండెప్త్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ షార్ట్ అవుట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ వీడియోస్ కావాలనుకుంటే ఇట్లా. సో స్పెక్స్కి వెళ్ళిపోదాం. ప్రాసెసర్ వచ్చేసి ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 5G సపోర్ట్తో పాటు. ఇది క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 64 మెగాపిక్సెల్ వస్తుంది, 12 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాతో పాటు వస్తుంది. తర్వాత వచ్చేసి 65 వాట్స్ ఫాస్ట్ డాట్ ఛార్జింగ్ అంటారు. సో వీళ్ళకి సపరేట్ నేమ్ అనమాట, సేమ్ అంతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. తర్వాత LPDDR5 ర్యామ్ వస్తుంది అండ్ 12 GB సపోర్ట్తో పాటు. స్టోరేజ్ వచ్చేసి మీకు UFS 3.0తో పాటు వస్తుంది. టర్బో బూస్ట్ టెక్నాలజీ దానికి కూడా ఉంది. తర్వాత డిస్ప్లేకి వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు. తర్వాత వచ్చేసి వేపర్ కూలింగ్ చేంబర్ అంటారు. మీరు ఆన్ ద స్క్రీన్ మీదనే వేపర్ కూలింగ్ చేంబర్ ఎలా ఉందో చూపిస్తుంది. సో ఎయిర్ అనేది స్టేజెస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మీకు ఎయిర్ కూల్ అవుతుంది అనమాట. వేపర్ కూలింగ్ చేంబర్ ఎగ్జాంపుల్ అనమాట పిక్లా. సో నెక్స్ట్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి మీ దగ్గర. మీకు రస్టెడ్ రెడ్ ఉంది అండ్ మోస్ట్ గ్రీన్ ఉంది. సో ఏ వేరియంట్ తీసుకున్నా సరే బెటర్, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ పాచ్ యూజ్ చేస్తే మీకు ఇంకా వేరే కొరకు చూపించాలన్నా సరే లుక్ కన్నా సరే 2 వేరియంట్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. నా ఒపీనియన్లో రియల్మీ అయితే వాళ్ళకి బ్యాక్ రియర్ ప్యానల్ డిజైన్స్ అయితే వాళ్ళు చాలా మంచిగా చేస్తారు. ఇంతకుముందు డైమండ్ కట్ డిజైన్ ఇచ్చారు, తర్వాత క్రాస్ వేరే డిజైన్స్లో వాళ్ళైతే డిజైన్స్లో కాన్సెప్ట్ అయితే బాగుంటుంది అనేసి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇన్డెప్త్ వీడియోకి వెళ్తాం. మనం ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక ఓవర్వ్యూ అయిపోయింది కదా. సో ఇందాక ఓవర్వ్యూ చెప్పింది కూడా మీరు ఆన్ ద స్క్రీన్ మీద ఉంది. ఇక్కడ మాస్ గ్రీన్ వేరియంట్ ఒకటి ఉంది, లేకపోతే రస్ట్ రెడ్ వేరియంట్ ఉంది. సో రియల్మీ వాళ్ళైతే వాళ్ళ డిజైన్స్ మీద అయితే నాకు నచ్చుతుంది. అండ్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే నేనైతే చెప్పినాను, స్నాప్డ్రాగన్ 65 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 65 వాట్స్ చార్జర్, LPDDR4 ర్యామ్ వస్తుంది, తర్వాత 90 Hz సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ వేపర్ కూలింగ్ అనేసి బేసిక్ ఇవైతే ఓవర్వ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇన్డెప్త్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రాసెసర్కి వచ్చేసరికి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ 5G వేరియంట్ అనమాట. సో CPU వచ్చేసరికి 7 nm ఉంది, ఆక్టాకోర్ 2.8 4 GHz ఉంది. తర్వాత Adreno 650 ఉంది. కొంచెం ప్రాసెసర్ అయితే నార్మల్ GPU అయితే, కానీ ప్రాసెసర్ ఒకటి వచ్చేసి 7 nm టెక్నాలజీతో, ఎందుకంటే అట్ ప్రెసెంట్ 7 nm అనేది AMD కూడా ఏంటంటే మీకు డెస్క్టాప్ సిపియూస్ కూడా 7 nm టెక్నాలజీగా. సో అట్లనే 5th జనరేషన్ క్వాడ్కామ్ AI ఇంజన్ కూడా ఉంది. మీకు పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ టాస్క్ అనేసి చాలా స్మూత్గా వస్తుంది. వేరే ఫోన్స్ లాగా లేకపోతే ఇప్పుడు ఫోన్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ ఇంకా ర్యామ్ గురించి చూసుకుంటే 12 GB 256 GB స్టోరేజ్తో పాటు వస్తుంది. దీంట్లో మీకు వేరియంట్స్ ఉన్నాయి, 6 GB 8 GB వేరియంట్ అండ్ 8 GB అండ్ 12 GB ఉంది. తర్వాత 128 GB అండ్ 20 లేదంటే ర్యామ్ వచ్చేసరికి LPDDR5 ర్యామ్ వస్తుంది. తర్వాత UFC 3.2 ప్లస్ టర్బో వేరియంట్ వస్తుంది అనమాట. స్పెసిఫిక్గా డిస్ప్లేకి వచ్చేసరికి అయితేనేమో ఇది 16.43 సెంటీమీటర్స్ వస్తుంది, 6.44 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే. కానీ ఏంటంటే అక్కడ మీకు 2 హోల్స్ కనిపిస్తున్నాయి, సెల్ఫీ కెమెరా అనమాట. ఒక డెప్త్ ఒకటి, ఇంకోటి నార్మల్ ఫోటో షార్ట్స్ ఎక్కువ సెల్ఫీ పిక్స్ తీసుకోవడానికి. తర్వాత ఛార్జింగ్ వచ్చేసరికి సూపర్ డాట్ ఛార్జింగ్ అంటారు, ఎందుకంటే ఇది ఒక్కసారి 65 వాట్స్ ఛార్జింగ్ అంటారు. సో బ్యాటరీ వచ్చేసి 4200 mAh బ్యాటరీ. కానీ ఈ సూపర్ డాట్ ఛార్జింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ లోపల 100% ఛార్జింగ్ అని అయితే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. తర్వాత కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో 64 వాట్స్ AI క్వాడ్ కెమెరా ఉంది. మీకు ఏం లేదు, మెయిన్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 20x జూమ్ కూడా వస్తుంది అండ్ DSLR ఫీచర్స్ కొంచెం స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తాయి. 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ అండ్ 12 మెగాపిక్సెల్ టెలి కెమెరా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఫీచర్స్ కానీ మోడ్స్ కానీ చాలా ఉన్నాయి. మాక్సిమం 1080p 30 fps ఉంది, 60 fps ఉంది. వీడియో రికార్డింగ్ 720p 30 and 60 fps ఉంది. స్లోమో వీడియోస్ కూడా ఉంది అండ్ మ్యాక్స్ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది అండ్ యూఎస్ స్టెబిలైజేషన్ ఉంది. తర్వాత వచ్చేసి వేరే మోడ్స్ కూడా ఉన్నాయి, కొన్ని మిగతా మోడ్స్ అయితే నేను చెక్ చేయలేను. తర్వాత స్లోమోస్ వచ్చేసి 120 fps కి స్లోమో వీడియో కూడా ఉంది. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా పోర్ట్రేట్ మోడ్స్ కోసం అండ్ పానోరమా బ్యూటీ వేరే సాఫ్ట్వేర్ మోడ్స్ కోసం అయితే 32 మెగాపిక్సెల్ ఉంది. తర్వాత వచ్చేసి ఇది 5G అంటారు. సో 5G మోడ్స్ అయితే ఉన్నాయి, ఎన్ఆర్, N70 అండ్ N40, N79 అండ్ N1 మోడ్స్. ఇవి నార్మల్గా అయితే ఎల్టీడీ ఎఫ్డిడి టీడీడీ మోడ్స్ అయితే మీకు తెలుసు, WCDMA అండ్ GSMA మోడ్స్ కూడా తెలుసు.
తర్వాత వచ్చేసరికి ఇది బ్యాండ్విడ్త్ వచ్చేసరికి ఆబ్వియస్‌గా ఎట్లైనా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కాబట్టి డ్యూయల్ బ్యాండ్విడ్త్ సపోర్ట్ ఉంది. అండ్ బ్లూటూత్ 5.1 ఉంది. నార్మల్‌గా అయితే బ్లూటూత్ 5.0 వస్తది. దీనికైతే బ్లూటూత్ 5.1 ఇచ్చారు. తర్వాత సపోర్ట్ వచ్చేసి హెచ్‌బీసీ, ఏఏసీ అండ్ ఏబీసీ, హెచ్‌డీ అండ్ ఎల్‌పీడీ క్యాప్-సి అండ్ డాష్ టీడబ్ల్యూఎస్ ప్లస్ కూడా సపోర్ట్ ఉంది. తర్వాత నావిగేషన్ చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనాస్, బైడూస్ అండ్ నావిక్. స్పెషల్ థింగ్ ఏందంటే వీళ్ళు దీంట్లో నావిక్‌ని కూడా ఇంక్లూడ్ చేసి ఇంత త్వరగా ఇంక్లూడ్ చేసిన అంకుల్ ఎందుకంటే 2 మంత్స్ బ్యాకే ఇస్రో వాళ్ళు రెడ్మీ నుంచి అండ్ రియల్‌మీ నుంచి కొన్ని లోకల్ ఆహ్, ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళతోన డిస్కషన్స్ అయిందన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడే ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌లో అయితే నావిక్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్‌ని అయితే ఇంక్లూడ్ చేసిర్రు. రాను రాను బడ్జెట్ ఎంట్రీ అండ్ 10,000, 20,000 ఫోన్స్‌లో కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్పీకర్స్ గురించి అండ్ ఆడియో క్వాలిటీ గురించి అయితే ఏం అవసరం లేదు. డ్యూయల్ స్పీకర్స్ ఉంది. అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. డాల్బీ నాయిస్ సపరేషన్ సపోర్ట్ ఉంది. హై రైజ్ ఆడియో కూడా ఉంది. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు విడ్త్, హైట్ అండ్ డెప్త్, డిస్టెన్స్ గాని, ఇంచెస్ గాని జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లూటూత్ వేరే చూసుకుంటే మీకు డ్యూయల్ నానో స్లాట్ ఉంది. అండ్ యూఎస్బీ టైప్ సి సపోర్ట్ ఉంది. స్పీకర్ తర్వాత వచ్చేసి వాల్యూమ్ కీస్ ఉన్నాయి. మీకు సెన్సార్స్‌కి వచ్చేసరికి ఎన్ఎఫ్‌సి కూడా ఉంది దీంట్లో. యాక్సిలరోమీటర్, గైరోస్కోపిక్ మీటర్, ప్రాక్సిమిటీ లైట్ సెన్సార్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ ఉంది. సో ఫైనల్‌గా చూసుకుంటే ఇది రియల్‌మీ యూఐతో వస్తుంది. ఆండ్రాయిడ్ 10 బేస్ చేసుకొని మీకు బాక్స్‌లో వచ్చేసి రియల్‌మీ 50 ప్రో, x50 ప్రో 5G ఫోన్ వస్తుంది. మీకు బాక్స్‌లోనే 65 వాట్స్ డాట్ చార్జర్ వస్తుంది. యూఎస్బీ టైప్ సి సపోర్ట్ ఉంది. మీకు కేబుల్ ప్రొటెక్టెడ్ కేస్ వస్తుంది. అండ్ ఫోన్ కేస్ వస్తుంది. సిమ్ ఇజెక్టర్ టూల్, మిగతా వారంటీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫైనల్‌గా నా వర్డిక్ట్ ఏంటంటే ఫోన్ తీసుకోవచ్చు. ఆహ్, కొంచెం ఈఎంఐ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మీరు ఈ ఫోన్ తీసుకోండి. ఫ్లాగ్‌షిప్ ఫోన్ కాబట్టి ప్లస్ ఫీచర్స్ కూడా అడ్వాన్స్ లెవెల్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే అండ్ ఒకవేళ లైక్ చేస్తే మాత్రం కంపల్సరీ మీ ఫ్రెండ్స్‌లా గాని, రిలేటివ్స్‌గా ఎవరికైనా షేర్ చేయండి ఫస్ట్ అయితే. తర్వాత ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్ న్యూసెస్ కోసం అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానెల్‌కి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి. సో ఇలాంటి టెక్ వీడియోలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.